కూర్చో మావా. నీకు మా అమ్మని పరిచయం చేస్తున్నారు. అమ్మా అమ్మా ఒకసారి బయటికి రా. ఏంట్రా వంట చేసేటప్పుడు పిలుస్తావు? మావా మా అమ్మరా. అమ్మా వీళ్ళ ఫ్రెండ్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఒక్క 5 నిమిషాలమ్మా, వంట అయిపోతుంది, ఫోన్ చేద్దురు కానీ. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను ఆంటీ మా ఇంట్లో. భోజనం అంటే గుర్తొచ్చింది. మీ అమ్మగారు వంట ఏం చేశారు మావా? అసలు ఆ వంకాయ కూర, వంకాయ నోట్లలో పెట్టుకుంటే అలాగే రేపోతుంది తెలుసా? మా అమ్మ కూడా ఉండిద్దిలే వంకాయ, తిన్న తర్వాతగానే అర్థం కాదు వంకాయ అని. ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఊరుకో మావా, అప్రిషియేట్ చేయాలి. అవును నిన్న మధ్యాహ్నం కూర ఉండవు ఏంటమ్మా అది? టమాటా పప్పు నానా. టమాటా పప్పు. టమాటా పప్పులో పప్పు ఉంటే సరిపోద్దా? ఉప్పు కారం ఉండక్కర్లేదా? మావా మీ అమ్మగారు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చా అనుకో, కుకింగ్ క్లాస్ చెప్తారు మా అమ్మకి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మావా? ఒక్కసారి లోపలికి రా నాన్న, ఉప్పు కారం చూద్దు గాని. వై నాట్? నేను లేకుండా మా అమ్మ అసలు వంట ఉంటుంది మావా. పిలుస్తుంది, వెళ్ళేసి వస్తాను. కమింగ్. లోపల వీళ్ళ అమ్మ కుమ్మేస్తుందా? అయ్యా లోపలంతా అంత ఓకే. ఏమైందిరా? అత్తగారితో వాత పెట్టిందిరా. నానా ఇప్పుడు ఉప్పు కారం బాగా సరిపోయిందా? బాగా. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో వావరేషన్ ఇది చచ్చాడు నాకు.